నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో, మీరు ఫెయిల్ అవుతున్నారా? దేంట్లోనే కావచ్చు, జాబ్లో అవ్వచ్చు, రిలేషన్షిప్లో అవ్వచ్చు, ఫినాన్షియల్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు. నేను ట్రై చేస్తున్నాను కానీ నేను ఎందుకో సక్సెస్ అవ్వలేకపోతున్నాను, నేను ఫెయిల్ అవుతున్నాను. నా ఫెయిల్యూర్కి కారణం ఏంటో అర్థం అవ్వట్లేదు. ఏదో ఒక బ్లాకేజ్ లాగా తయారైంది. ఈ అడ్డు తొలగితే నేను సక్సెస్ అవ్వగలుగుతానేమో, నేను ఇంకా కొంచెం బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతానేమో, లైఫ్లో నేను ముందరికి వెళ్ళగలుగుతానేమో. ఈ అడ్డంకి ఏంటి, ఏది నన్ను ఆపుతోంది? లేకపోతే ఒక్కొక్కసారి మనకి ఏది ఆపుతుందో కూడా తెలుస్తుంది కానీ దాన్ని ఎలా అధిగమించాలో అర్థం అవ్వకుండా ఉండొచ్చు కొంతమందికి. సో అలా మనం దేనివల్ల ఫెయిల్ అవుతున్నాము, లేకపోతే ఎందువల్ల ఫెయిల్ అవుతున్నాము, ఈ ఫెయిల్యూర్ని మనం ఎలా అధిగమించగలగాలి, లేకపోతే ఎలా అధిగమించవచ్చు. సో ఇది మనం ఈరోజు వీడియో. ఇక్కడ నేను పైల్స్ ఏం పెట్టట్లేదు, ఇట్స్ ఎ కలెక్టివ్ రీడింగ్. సో మనం చూద్దాం, ఇన్ డీటెయిల్డ్గా చూద్దాం దట్ యు నో వాట్ ఈస్ రెస్ట్రిక్టింగ్ అస్ అండ్ వాట్ ఈస్ స్టాపింగ్ అస్ అండ్ వాట్ ఈస్ మేకింగ్ అస్ టు ఫెయిల్ అగైన్ అండ్ అగైన్ వెన్ వీ వాంట్ టు సక్సీడ్ ఇన్ లైఫ్. మనం ఎదగాలనుకుంటున్నాము, ఎదిగి మనం అనుకున్న పొజిషన్లో ఉండాలనుకుంటున్నాము, రిలేషన్షిప్స్ని ఇంకొంచెం స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటున్నాము, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నాము. ఇవన్నీ మనం ఖచ్చితంగా జరిపించుకోవాలనుకుంటున్నాం కాబట్టి దీన్ని ఎలా అధిగమించాలో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. సో ఫస్ట్ మనం టారోతోనే స్టార్ట్ చేద్దాం. టారోతో మనం చూద్దాం, జాబ్ పరంగా కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కావచ్చు, ఫినాన్షియల్ పరంగా కావచ్చు, లేదు అంటే మనకి హెల్త్ పరంగా కావచ్చు. ఏ విధంగా చూసినా కానీ మనకి రూట్ కాజెస్ ఏంటి, బ్లాకేజెస్ ఏంటి, దీన్ని మనం ఎలా అధిగమించగలుగుతాము అనేది మనం చూద్దాం. ఓకే, మనకి ఫస్ట్ వచ్చిన కార్డ్ వచ్చి హ్యాంగ్డ్ మ్యాన్, నెక్స్ట్ వచ్చి 9 ఆఫ్ సోర్డ్స్. ఇది మనం కాజెస్ కింద తీసుకుందాం. నెక్స్ట్ వచ్చి మనకి హర్మిట్, బ్యూటిఫుల్. ఇక్కడ నాకు తెలిసి రీజన్స్, కాజెస్ ఏమవ్వచ్చు అంటే, ఒకటి స్తబ్దత. మనం ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నాము, మనం ఆపర్చునిటీస్ కావాలనుకుంటున్నాము కానీ మనకి కావాల్సిన ఆపర్చునిటీస్ మన వైపు రాకపోవడం స్తంభించేసింది అంటారు కదా. ఇక్కడ కామ్నెస్ ఉంది అంటే, ఇప్పుడు మనకి సైలెన్స్ ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అంటారు. మనకి నిశ్శబ్దం చాలా మనల్ని కన్ఫ్యూజ్ చేసేస్తుంది, మనకి భయం వేస్తుంది దట్ యునో ఏంటి ఇంత కామ్గా అయిపోయింది. సో లైఫ్ అలా స్టాండ్ స్టిల్ పొజిషన్లోకి వచ్చేసినట్లు అనిపిస్తుంది. దట్ యునో ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎలా వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. దీంట్లో ఇది ఇలాంటి టైం మనకి ఎందుకు వచ్చిందో కూడా అర్థం అవ్వట్లేదు. సో దానివల్ల ఏంటంటే, ఈ స్తంభించేసిన కాలం ఏదైతే ఆ స్టాండ్ స్టిల్ పొజిషన్లోకి వచ్చేసినారో, అలానే ఉన్నప్పుడు ఏమవుతుంది, లోపల చాలా ఆలోచనలు నడుస్తున్నాయి అన్నమాట. విభిన్న ఆలోచనలు వస్తున్నాయి లోపల. దట్ యునో ఏంటి, నేను సక్సెస్ అవుతానా లేదా, నేను ఇలానే ఫెయిల్యూర్ లాగా మిగిలిపోతానా, నాకెందుకు ఇలాంటి ఒక పరీక్ష కాలం నడుస్తోంది, ఇలాంటి చాలా ప్రశ్నలతో పాటు చుట్టుపక్కల వాళ్ళు అడుగుతుంటారు కదా, దానికి సమాధానాలు చెప్పలేక ఇబ్బంది పడుతూ, మొహమాట పడుతూ, బాధపడుతూ, కుంగిపోతూ, నిద్రలేని రాత్రులు గడుపుతూ, ఆవేదన చెందుతూ, దీన స్థితిలోకి తోసేసినవేంటి అన్నట్లు మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవాలా లేకపోతే ఎవరిని బ్లేమ్ చేయాలో అర్థం కాకుండా సతమతం అయిపోతున్నారు. సో ఇక్కడ మీకు 999 ఇలాంటి నెంబర్స్ కనిపిస్తుంటే ఇది మీకు ఒక విధంగా కన్ఫర్మేషన్ దట్ యునో మీరు ఏదైతే టఫ్ టైమ్స్ చూస్తున్నారో ఈ టఫ్ టైమ్స్ నుంచి మీకు రిలీఫ్ రాబోతోంది. ఎందుకు అంటే 9 అంటే ఇక్కడికి ఒకటి అంతమైపోవాలి, ఇక్కడి నుంచి మనకి ఏదో కొత్తగా మొదలవ్వాలి. 9 తర్వాత 10 వస్తుంది, 10 వచ్చి 2 డిజిట్స్ అంకె. సో ఇట్స్ ఎ 2 డిజిట్ నెంబర్ కాబట్టి మనకి సింగిల్ డిజిట్స్ వచ్చి మనకి 9తో ఎండ్ అయిపోతాయి కాబట్టి ఇక్కడ కొన్ని ఎండింగ్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. సో ఇలా ఆలోచించుకుంటూనే మీరు ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోయారనమాట. మీకు మీరు ఐసోలేట్ అయిపోయారు, ఒంటరి అయిపోయారు ఈ ఆలోచనల వల్ల. ఒకరితో వెళ్ళి మనసు విప్పి మాట్లాడాలంటే వాళ్ళు చులకన చేస్తారేమో, వాళ్ళు మనల్ని ఎక్కడ తక్కువ అనుకుంటారేమో ఒకటి. ఇంకొకటి ఏంటంటే, వెళ్ళి మనం వాళ్ళతో మాట్లాడినా కానీ వాళ్ళ నుంచి మనకి సరైన సమాధానం రాదు. ఒక గాయపడిన మనసు ఓదార్పు కోరుకుంటుంది.
వాళ్ళల్లో ఫ్లాస్ ఏమున్నాయి, లేకపోతే వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో కొంచెం ఉంటే కొంచెం అర్థమవుతూ ఉంటుంది, ఇందువల్ల నేను చేసుకోలేకపోతున్నాను, లేకపోతే ఇందువల్ల నాకు ఆగింది అని. సో ఒక మనిషి దగ్గరికి మనము ఓదార్పు కోసం పోయినప్పుడు ఆ మనిషి కూడా మనల్ని ఓదార్చకుండా, లేకంటే మనం ఏదైతే బాధ చెప్పుకుంటున్నామో ఆ బాధ అర్థం చేసుకోకుండా దానిపైన ఇంకొంచెం మనల్ని బాధ పెడుతూ ఉన్నప్పుడు మనకి ఎందుకబ్బా అసలుకి మనకి మనుషులు కనిపించిన దగ్గరికి మనం వెళ్ళిపోతే బాగుంటుంది, నాకు అసలు మనుషులే వద్దు, నాకు ఎందుకో మనుషులను చూస్తుంటే ఒక విధంగా బాధేస్తుంది, భయం వేస్తుంది, వాళ్ళల్లో నేను కలవలేకపోతున్నాను, అలాంటి ఫీలింగ్స్ అన్నమాట. అంటే మనం ఎంత కష్టపడుతున్నా కానీ కష్టానికి తగిన ఫలితం రానప్పుడు ఒకలాంటి విరక్తి, విసుగు, నిర్విర్రబోవడం అంటారు కదా, దట్ అక్కడ లైఫ్లెస్నెస్ వచ్చేస్తుంది. సో ఆ విధంగా యూ హ్యావ్ గాన్ ఇన్ టు ఎ స్లంబర్. మీకంటూ మీరు ఒక ప్రపంచాన్ని సృష్టించేసుకున్నారు, కానీ ఆ ప్రపంచం అంతా బ్రైట్గా లేదు, చీకటిగా ఉంది. ఈ చీకటి నుంచి వెలుగు తీసుకొని రావాలి. సో ఈ చీకటి నుంచి మీరు ఎలా వెలుగుని తీసుకొని వస్తారు అనేది మనం చూద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ బ్లాకేజెస్ చూద్దాం. ఇలా స్తంభించడానికి అంటే ఇట్లా హ్యాండ్ మ్యాన్ అంటే ఆయన చాలా ఎన్లైటెండ్ సోల్, అలా ఒక దగ్గర అలానే నిటారుగా అట్లా, అది కూడా ఉల్టా హ్యాంగ్ అవుతా అంటారు. ఈయన చూడండి, ఈ చెట్టుకి తల కిందులుగా వేలాడుతున్నారు. ఇలా ఉండాలంటే చాలా కష్టం. అంటే ఎంత కష్టంగా, అంటే ఎంత మనలో సామర్థ్యం ఉంటే ఆ విధంగా మనం ఉండగలుగుతాం. సో దానికి బ్లాకేజ్కి రీజన్ ఇక్కడ చూడండి, చారియట్. ఇక్కడ బ్లాకేజ్ ఏంటి అంటే చారియట్. ఇలా స్తంభించిపోవడానికి, ఇట్లా ఆగిపోవడానికి, ఇలా మిమ్మల్ని మీరు ఇంత కఠినంగా మీతో మీరు వ్యవహరిస్తున్న దానికి రీజన్ వచ్చి మనకి బ్లాకేజ్ వచ్చి చారియట్ కార్డ్ వచ్చింది. ఇప్పుడు మనం 9 ఆఫ్ సోర్డ్స్కి, హర్మిట్కి కూడా అలానే మనం చూద్దాం. ఇవి టూ మెనీ కార్డ్స్. నైన్ ఆఫ్ సోర్డ్స్కి 3 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. హర్మిట్కి ఏమొచ్చింది చూద్దాం. హర్మిట్కి మనకి టవర్ కార్డ్ వచ్చింది. సో ఇక్కడ బ్లాకేజెస్ ఏంటంటే ఇలా స్తంభించిపోవడానికి, ముందరికి కదలడానికి భయం, నేను చేస్తే నేను ఎక్కడన్నా ఫెయిల్ అయిపోతానేమో, నేను అనుకున్న సక్సెస్ని నేను పొందలేకపోతానేమో, ల్యాక్ ఆఫ్ మోటివేషన్, ఒక కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ రావడం కానీ, కంటిన్యూస్గా మనం దానిపైన ప్రయత్నిస్తూ దాంట్లో మనకు సరైన ఫలితం దొరకనప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఓవర్ అనాలిసిస్కి వెళ్ళిపోతాం, ఎక్కువ అనలైజ్ చేయడం మొదలు పెడతాం. ఎప్పుడైతే ఎక్కువ అనలైజ్ చేస్తుంటామో అప్పుడు ఎక్కువ ఓవర్ థింక్ చేస్తాం, ఎక్కువ ఆలోచించడం మొదలు పెడతాం. మన మైండ్ సెట్ వచ్చి అంత పాజిటివ్గా ఉండదు, స్టేబుల్గా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఒక బ్యాలెన్స్ మైండ్ సెట్ ఉండదు, పరిపరి విధాలుగా మనకు ఆలోచనలు అనేటివి వస్తుంటాయి. సో ఇట్లా ఆలోచనలు వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి ఆ ఫోకస్ ఏదైతే మనం దేనిపైన అయితే ఫోకస్ చేయాలనుకుంటామో ఆ ఫోకస్ ఉండదు. ఎందుకు అంటే మనకి విజన్, ఇది నాకు కావాలి అనే పర్టిక్యులర్ దీనిపైన మనం ఉండలేం కదా. ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో, నేను ఇంతకుముందు ఓడిపోయాను, నేను ఇంతకుముందు ఫెయిల్ అయ్యాను, నేను మళ్ళీ అదే అవుతుందేమో నాకు, ఆ నెగిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఉంటుంది కదా, ఆ నెగిటివ్ థింకింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఎందుకు అంటే అక్కడ మళ్ళా మనం అదే చూసి వచ్చినప్పుడు అక్కడ ఏమవుతుంది, లేదు నీకు ఇక్కడ సక్సెస్ ఉంది, నువ్వు ఇక్కడ నుంచి కదలచ్చు, నీ కోసం రథం వచ్చింది, నిన్ను తీసుకొని పోతారు, నువ్వు వెళ్ళు అన్నా కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటో, ఇది ఎందుకు వచ్చిందో, ఇది నాకు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో అంటే ముందే మనం ఆలోచించేసుకుంటున్నాం అన్నమాట. దట్ ఇది ఎలా ఉంటుందో. ఇక్కడ కొంతమందికి చైల్డ్హుడ్ ట్రామా కూడా అని ఉండొచ్చు. చిన్నగా ఉన్నప్పుడు అన్ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్లో పెరిగిన దానివల్ల కావచ్చు, ఆ పడిన ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావచ్చు, దానివల్ల కూడా ఒత్తిడి, భయం అనేది ఉంటుంది. ఈజీగా ఎవరిని నమ్మలేరు, ఎవరైనా హెల్ప్ చేస్తామన్నా కానీ దాన్ని తీసుకోలేరు, ఎవరైనా ఏదైనా చెప్తా అంటే దానికి ఎలా రియాక్ట్ అయితే ఎలాంటి రిజల్ట్ వస్తుందో అన్న భయం వచ్చేస్తుంది. సో సరైన అవగాహన పెంచుకోలేక ముందరికి కదలాలంటే భయపడుతూ అడుగు తీసి అడుగు పెట్టాలంటే భారంగా ఉంది. ఈ అడుగు ఏ విధంగా నాకు మళ్ళా రిజల్ట్ వస్తుందో, ఈ అడుగు నేను ఇలా వేసిన దానివల్ల. సో ఇలాంటి ఆలోచనల వల్ల ఇదే బ్లాకేజ్. ఇక్కడ
ఇక్కడ మీరు ముందర కదలాలి, కానీ కదలలేకపోతున్నారు. సో ఈ కదలలేకపోవడానికి ఇంకొక రీజన్ కూడా ఏమైనా ఉండొచ్చు అంటే, ఇప్పుడు మనం జాబ్ పరంగా చూసినప్పుడు మనకి కావాల్సిన ఎడ్యుకేషన్ మన దగ్గర లేకపోవడం, లేకపోతే ఆ ఫినాన్సెస్ ఏవైతే మనకి ఇప్పుడు బిజినెస్ పెట్టాలనుకుంటే డబ్బులు కావాల్సినంత డబ్బులు మన దగ్గర లేకపోవడం. సో ఒక్కొక్కసారి మనకేమవుతుందంటే ఆ చొరవ తీసుకోవడంలో కూడా ఒక్కొక్కసారి మనం అంత తొందరగా చొరవ తీసుకోలేకపోవడం కూడా ఒక రీజన్ అవ్వచ్చు. సో దీని బ్లాకేజ్ ఇక్కడ ఆగి ఉండడం కానీ, మనకి ఎలాంటి సైడ్ నుంచి కూడా మనకి ఎలాంటి హెల్ప్ రావట్లేదు, లేకపోతే మనం ముందరికి వెళ్ళలేకపోతున్నాము, ఇలాంటి ఫీలింగ్స్ ఎందుకు ఉన్నాయి అంటే ఇక్కడ ముందరికి కదలలేకపోవడం, ముందరికి వెళ్తే ఏమవుతుందో అని భయపడుతూ అక్కడే ఉండిపోతున్నారనమాట. సో ఒక్కొక్కసారి అంటే ఒక్కసారి కరెక్ట్ ఆపర్చునిటీస్ రావచ్చు, ఒక్కొక్కసారి తప్పు ఆపర్చునిటీస్ రావచ్చు. మీరు కరెక్ట్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు గ్రాబ్ చేసుకోలేకపోతున్నారు, అందిపుచ్చుకోలేకపోతున్నారు. తప్పు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తున్నారు, అప్పుడు అడుగులు తీసుకుంటున్నారు. సో ఎప్పుడైతే అది నాట్ రైట్ ఆపర్చునిటీసో అక్కడ మీరు అడుగులు తీసుకుంటున్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది, అక్కడ ఫెయిల్ అవుతాము. సో ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే, అలా ఫెయిల్ అయినాను కదా మళ్ళీ అది జరుగుతుందేమో. సో ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ 9 of Swordsకి 3 of Swords, హార్ట్ బ్రేక్స్, లిటరల్గా ఎమోషనలీ డ్రైన్డ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది నాకు ఇక్కడ. అంటే నమ్మి మోసపోవడం కానీ, లేకపోతే ఇక్కడ అవుతుందేమో అనుకున్న దగ్గర మనకి బ్యాక్లాషెస్, మళ్ళీ ఎదురు దెబ్బలు తగిలిన దానివల్ల ఆ మోటివేషన్ మనం కోల్పోతాం కదా. సో ఇక్కడ ఆ స్టేల్నెస్ అంటే ఏంటి, ఇప్పుడు మనము అన్నము ఈరోజు వండిన అన్నాన్ని మనం అలానే పెట్టేస్తే అది ఏమవుతుంది, అన్నం పాడైపోతుంది కదా. సో ఆ విధంగా ఏమైపోతుందంటే ఇక్కడ మనం అన్నం ఎందుకు చేసుకుంటాము, ఆకలి తీర్చుకోవడానికి, తినడానికి. సో మనం ఏదైతే కోరుకుంటున్నామో ఇది వస్తే మనకి అంత మంచిగా అయిపోతుంది అనుకుంటున్నామో అక్కడ ఏమవుతుంది, ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, హార్ట్ బ్రేక్ జరుగుతున్నాయి, నమ్మిన వాళ్ళు మోసం చేయడం, వస్తుందనుకునే దగ్గర నుంచి ఎలాంటి ఫలితం రాకపోవడం, అండ్ ఇస్తామని చెప్పి లాస్ట్కి చేతులు ఎత్తేయడం, మోసం చేయడం, చాలాసార్లు మోసపోవడం కానీ, ఉల్టా మాటలు చెప్పడం కానీ, అంటే అటు ఇటు మాటల్ని దొలిచ్చేసి మధ్యలో తప్పించేసుకుంటారు కొంతమంది. సో మీడియేటర్స్, సో ఇలా కొంతమందిని నమ్మి మోసపోయి ఉంటారు. సో ఇక్కడ హార్ట్ బ్రేక్స్ ఉన్నాయి కాబట్టి స్లీప్లెస్ నైట్స్ వచ్చింది. సో ఇక్కడ బ్లాకేజ్ ఏంటంటే, ఎప్పుడైతే మన హార్ట్ హీలింగ్ అనేది జరుగుతుందో, ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ అవుతామో, మన మనసు ఎప్పుడైతే గట్టి పడుతుందో అప్పుడు మనం ఏంటంటే స్పష్టమైన నిర్ణయాలు, స్పష్టమైన ఆలోచనలు చేసుకోగలుగుతాము. అప్పుడు మనం ఏదైనా ఒక అడుగు ముందరికి వేయడానికి ఉంటుంది. కాకపోతే ఇక్కడ తగిలిన దెబ్బలకి ఏమైపోయిందంటే గుండె పగిలిపోయింది. సో ఇక్కడ గుండె పగిలిపోయింది కాబట్టి ఇది రిలేషన్షిప్లో కూడా అయిన ఉండొచ్చు. చాలా నమ్మిన వాళ్ళ దగ్గర మోసపోవడం, మన అనుకొని వాళ్ళని మనం బిజినెస్ పార్ట్నర్స్గా పెట్టుకోవడమో, లేకపోతే మన అనుకొని వాళ్ళ దగ్గర డబ్బులు ఇస్తే వడ్డీకి ఇస్తానన్నారు, సో డబ్బులు వడ్డీకి ఇచ్చి అట్లా మోసపోవడం కానీ, సో ఫినాన్షియల్గా మోసపోవడము, రిలేషన్షిప్స్ పరంగా మోసపోవడము, జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తామని చెప్పి క్రియేట్ కాకుండా మోసపోవడము. సో ఈ విధంగా కొంతమందికి లిటరల్గా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో టెన్షన్ కూడా ఒక విధంగా చెప్పాలంటే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమే కదా. మనకి మెంటల్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం. ఎప్పుడైతే మనం చాలా స్ట్రెస్లో ఉంటామో ఈ పాల్పిటేషన్స్ అనేటివి, గుండె డబడబడబడబా కొట్టుకోవడము, ఒళ్ళంతా చల్లగా అయిపోవడము, మనసు భారంగా అనిపించడము, సో ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ దానివల్ల కూడా అసలుకి అంటే రేపు అనేది ఎలా ఉంటుందో, ఈరోజు ఇంత కష్టంగా తీసుకొని వచ్చినాం కదా, రేపు అనేది ఎట్లుంటుందో అన్నప్పుడు అదొకలాంటి భయం వస్తుంది కదా. సో అది కనిపిస్తుంది ఇక్కడ. అదే బ్లాకేజ్ ఇక్కడ, ఆ భయము, ఆ హార్ట్ బ్రేక్ అనేది ఇక్కడ బ్లాకేజ్ అయింది. సో ఇక్కడ హర్మిట్ కింద టవర్ వచ్చింది. ఇలా మీరు ఒక ముసుగులోకి వెళ్ళిపోవడానికి, ఇలా మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకోవడానికి ఇక్కడ బ్లాకేజ్ ఏంటంటే, అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా మీరు అనుకోని విధంగా లైఫ్ మీకు మీ వైపు పంపిస్తున్న సిచ్యువేషన్స్ కావచ్చు, మనుషులు కావచ్చు. అంటే ఒక దెబ్బ పైన ఇంకో దెబ్బ. సరే మనం ఎక్స్పెక్ట్ చేసి సరేలే నాకు ఇది జరుగుతుంది అనుకొని దాన్ని ఎదుర్కోవడం ఒక ఎత్తైతే,
దాన్ని అసలు మనం ఎక్స్పెక్టే చేయలేదు. ఇలా జరుగుతుంది, వీళ్ళు ఇలా మారుతారు, వీళ్ళు ఇట్లా మాట్లాడతారు, లేకపోతే వీళ్ళ వైపు నుంచి నాకు ఇలాంటి ఆపద వస్తుంది, లేకపోతే వీళ్ళు నన్ను ఇలా మోసం చేస్తారు, ఇలాంటివి ఏది అనుకోలేదు. అనుకోకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకి తారుమారైపోతుంది. సో దానివల్ల ఏంటంటే విరక్తి, విసుగు, వద్దు వీళ్ళతో మనం ఉన్నాం కాబట్టే కదా, వీళ్ళ అంటే వీళ్ళ సావాసం వల్లనో లేకపోతే వీళ్ళతో ఇలా ఉన్నదాని వల్ల నాకు ఇలాంటివన్నీ వస్తున్నాయి. సో నాకు ఇలాంటిది వద్దు. మీరు గమనిస్తే మేజర్ ప్రాబ్లమ్స్ ఇదే. ఈ మేజర్ ప్రాబ్లమ్స్ కాస్త దీనికి లీడ్ చేస్తుంది. సో ఈ టవర్ సిచ్యువేషన్స్ మనకి అంత బాగుంది, సడన్గా ఏమైందో ఏమో, ఏది బాగలేదు. నిన్నటి వరకు మంచిగా మాట్లాడినారు, ఓవర్ నైట్ ఏమైందో ఏమో, అసలు ఈ రోజు నుంచి మనల్ని పట్టించుకోవడం లేదు, మనతో మాట్లాడట్లేదు, మన ముఖం చూడట్లేదు, మనల్ని తప్పించుకొని తిరుగుతున్నారు, మన నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు, మన ఫోన్ కాల్స్ ఎత్తారు, మనల్ని బ్లాక్ చేసేస్తారు. సో ఇట్లా మాదిరా ఆల్ ఆఫ్ ఎ సడన్ జరుగుతుంది. ఇది ఎక్కడా ఇంటిమేట్ చేయట్లేదు, ముందుగా సూచనలు ఇవ్వడం కానీ ముందుగా చెప్పడం కానీ ఇది ఏం జరగట్లేదు, ఓవర్ నైట్ జరుగుతుంది. కొంతమందిని జాబ్ నుంచి ముందు అసలుకి ఏం చెప్పకుండా సడన్గా రేపటి నుంచి నువ్వు రావద్దు, వర్క్ రావద్దు. రిలేషన్షిప్ మనమిద్దరం బ్రేక్ అయిపోదాము, వద్దు రేపటి నుంచి మనం కలవద్దు, నాతో మాట్లాడద్దు. ఫినాన్షియల్గా ఎవరికో డబ్బులు ఇచ్చినారు, అది ఓవర్ నైట్ ఏమవుతుందంటే వాడు మొత్తం అంతా సర్దుకొని వెళ్ళిపోతున్నారు, డబ్బులు లేవు, వెళ్ళిపోయారు ఎక్కడికో. ఇదే బ్లాకేజ్. అంటే ఆ విధంగా మీరు ఈ స్థితిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో సడన్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరగడం వల్ల మనకేమవుతుంది, ఆ హర్మిట్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు. సో దీనికి మనకి చూద్దాం ఎలా మనం దీంట్లోంచి బయటికి రాగలుగుతాము, ఈ బ్లాకేజెస్ని ఎలా క్లియర్ చేసుకోగలుగుతాము, ఏం చేస్తే మనకి ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది. వావ్, మూన్ కార్డ్ వచ్చింది. ఇంట్యూషన్ బ్రైట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనము మన ఇంట్యూషన్ నమ్ముతాం కాబట్టి, మన గట్ ఫీలింగ్ నమ్ముతాం కాబట్టి, మనం సిక్స్ సెన్స్ నమ్ముతాం కాబట్టి మనం స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోగలుగుతాం. ఎంత బ్యూటిఫుల్ కార్డ్ అసలుకి, నిజంగానే ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యూ. మూన్ మెడిటేషన్స్ చేస్తే ఈ బ్లాకేజ్ క్లియర్ అయిపోతుంది, మీరు రైట్ డెసిషన్స్ తీసుకోగలుగుతారు. ఇక్కడ కొంతమందికి చంద్రుడు బాగలేడు. సో చంద్రుడు బాగలేనప్పుడు ఏమవుతుందంటే ఆయన కలహప్రియుడు, ఒక ఆలోచన పైన మనల్ని ఉంచరు, మనకి మనసు పరు విధాలుగా వెళ్ళిపోతుంటుంది, ఆలోచనలలో నిలకడ ఉండదు, ఆ మూడ్ స్వింగ్స్ ఉంటాయన్నమాట. ఒకసారి చాలా ప్రశాంతంగా ఉంటాం, ఒకసారి చాలా ఉగ్రంగా తయారవుతాం, అనుకోకుండా టెన్షన్ వచ్చేస్తుంది, అనుకోకుండా భయం వచ్చేస్తుంది, అనుకోకుండా మనకి నమ్మకం పోతుంది, పిచ్చి పిచ్చిగా చేసేస్తాము, ఒక్క నిమిషంలోనే ఆ కోపము ఆవేశం వచ్చేస్తుంది. ఆ ఒక్క నిమిషం ఆవేశం కోపం చాలు, చాలా అనర్థాలు క్రియేట్ అయిపోతాయి. ఎంత మంచి ఆపర్చునిటీస్ మన వైపు వస్తాను కానీ ఇవన్నీ ఒక్క నిమిషంలో స్మాష్. ఇక్కడ చారియట్ కార్డ్ వచ్చింది. చారియట్ కార్డ్ ఇండికేట్స్ సక్సెస్, ఫార్వర్డ్ మూమెంట్. ఇది లేకుండా పోతుంది. సో ఇక్కడ ఈ బ్లాకేజ్ క్లియర్ అవ్వాలి అంటే మీరు చంద్రుడు ప్రసన్నం చేసుకోవాలి. చంద్రుడు మీకు శాంతినిస్తాడు. పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే చంద్రుడు మంచిగా ఉండాలి, ఎమోషన్స్ స్టేబుల్గా ఉండాలంటే చంద్రుడు మంచిగా ఉండాలి, రైట్ డెసిషన్స్ తీసుకోవాలంటే చంద్రుడు మంచిగా ఉండాలి, మనం హ్యాపీగా ఉండాలంటే చంద్రుడు మంచిగా ఉండాలి. చంద్రుడు ఈజ్ తల్లి కార్డ్. అంటే కొంతమందికి తల్లి మంచిగా లేకపోవడం కూడా, అది కూడా ఒక ఇది అయి ఉండొచ్చు. తల్లిని మీరు ఎప్పుడైతే మంచిగా చూసుకోవడం కానీ, తల్లి మీ పైన ఎంత ప్రేమగా ఉంటుందో, లేదు తల్లి దీవెనలు మీకు ఎంత మంచిగా ఉంటాయో, పుష్కలంగా ఉంటాయో, మీరు అంత ఎదిగి రాగలుగుతారు. సో మీరు తల్లిని ప్రసన్నం చేసుకోండి కొంతమందికి ఇది. సో మూన్ మెడిటేషన్స్ చాలా చాలా మంచిది. ఫుల్ మూన్ అప్పుడు మనం లెటింగ్ గో ఎక్సర్సైజెస్ చేయొచ్చు. మన లోపల ఏదన్నా నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నా కానీ, లిమిటింగ్ బిలీవ్స్ ఉన్నా కానీ, మనకి యాంగర్ ఇష్యూస్ ఉన్నా, ఏది ఉన్నా కానీ ఫుల్ మూన్ మెడిటేషన్స్ చేస్తే మీరు దానివల్ల మీకు ఇవన్నీ వెళ్ళిపోతాయి, క్లియర్ అయిపోతాయి. అప్పుడు మనకి ఎప్పుడైతే మూన్ స్ట్రాంగ్ అవుతారో అక్కడి నుంచి మనం సబ్కాన్షియస్ మైండ్ పైన మనకి మంచి హోల్డ్ వస్తుంది.
ఎప్పుడైతే మన సబ్కాన్షియస్ మైండ్ మనకు సపోర్ట్ చేస్తుందో మనకి క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది. ఎప్పుడైతే క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుందో మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ఇక్కడ నేను సరిగ్గా గమనిస్తే మీరు ఇక్కడ కూడా చూడండి, చెట్టు వెనుకల చంద్రుడు, పున్నమి చంద్రుడు ఉన్నారు పూర్తిగా. పౌర్ణమి రోజు మనకి చందమామ ఎంత ఫుల్గా కనిపిస్తారో అంత ఫుల్గా కనిపిస్తుంది. సో ఆ కార్డ్నే నేను సరిగ్గా చూసి నింటే ఈ థాట్ నాకు అప్పుడే రావాలి. ఇక్కడ నాకు ఆ థాట్ రాలేదు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇచ్చి నాకు ఆ క్లారిటీ ఆఫ్ థాట్ ఇచ్చినట్టుగా ఉన్నారు. చూడండి, ఇక్కడ ఫుల్ మూన్ మెడిటేషన్స్ చేయడం మీకు చాలా చాలా ఇంపార్టెంట్. మూన్ని మనం ప్రసన్నం చేసుకోగలుగుతామో, ఈ మూన్ మెడిటేషన్స్ కావచ్చు, మనకి ఫుల్ మూన్ రోజు మనం ప్రిపేర్ చేసుకుంటున్న వాటర్ కావచ్చు, మనకి ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. సో ఇక్కడ మనకి వస్తున్న ఇదేంటంటే, ఈ బ్లాకేజ్ మనకి పోవాలి అంటే మూన్ మెడిటేషన్స్ చేయాలి, మూన్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి, మనకి ఆ ప్రశాంతత కావాలి, ఆ క్లారిటీ ఆఫ్ థాట్ కావాలి, ఎమోషనల్గా స్టేబుల్గా ఉండాలి మనము. అప్పుడే మనం ప్రశాంతంగా మనం దేనిపైన కాన్సన్ట్రేట్ చేయగలుగుతాము, ఆలోచించగలుగుతాము, మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం అన్నమాట. సో ఇక్కడ హార్ట్ బ్రేక్ ఉంది కదా, సో ఇక్కడ మనకి ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ మనకి క్లారిఫికేషన్ కార్డ్ 2 కార్డ్స్ వచ్చినాయి, తీసుకుందాం. 9 of Wands and Ace of Wands. Beautiful. You have to be strong. You have to stand strong. You have to inspire yourself. You have to motivate yourself. ఇది కార్డ్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఇది చూడండి, 1 to 9. మనం ఇంతకుముందు 999 అనుకున్నాం కదా. మీరు ఏంజల్ నెంబర్ 999 చూస్తుంటే మట్టుకు మీరు 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 ఇంకా ఫిక్స్ అయిపోండి. మీరైతే మట్టుకు ఆ టఫ్ సిచ్యువేషన్స్ నుంచి బయటపడి మీరు ఇంకొక విధంగా మీరు ముందర తీసుకొని వెళ్ళగలుగుతారు. ఇప్పుడు కొంచెం కష్టపడితే, ఇప్పుడు మనం కొంచెం ఫోకస్డ్గా ఉంటే లైఫ్ ఇంకా మనకి బెటర్ ఆపర్చునిటీస్ని ఇచ్చేదానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. ఇది కార్డ్ ఆఫ్ ఇన్స్పిరేషన్. యూ హ్యావ్ టు డ్రా ఇన్స్పిరేషన్. మంచి బుక్స్ చదువుతారా, మంచి మాటలు వింటారా, మంచి మనుషులతో సాహసం చేస్తారా, మీ ధైర్యాన్ని పెంచుకోవడానికి, మీ స్టామినాని పెంచుకోవడానికి, మీ విల్ పవర్ని పెంచుకోవడానికి, మీరు మెంటల్గా స్ట్రాంగ్ అవ్వడానికి మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకుంటారు, ఏ విధంగా చేస్తే మీరు ఇంకా స్ట్రాంగ్ అవ్వగలుగుతారు. ఇక్కడ మీరు స్ట్రాంగ్ అవ్వాలి. 9 of Wands అంటే గట్టిగా నిలబడి పోరాడడం. చావోరేవో డిసైడ్ చేసుకుందాం. ఇక్కడికి నేను గివప్ ఇవ్వను. నేను ఎలా అయినా కానీ లైఫ్లో ఎవరైతే నన్ను చులకన చేశారో, ఎవరి దగ్గరైతే నేను తక్కువ అయిపోయానో, ఎవరైతే నా మనసుని ఇంత విధంగా గాయపరిచి వెళ్ళిపోయారో, ఎవరికైతే నా పైన నమ్మకం లేకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయారో, ఎవరైతే నన్ను మోసం చేసినారో, ఇవన్నీ తట్టుకొని నేను ఈరోజు కూడా నిలబడుకున్నానంటే మీలో ఎంత స్టామినా ఉంది. ఆ స్టామినా ఇప్పుడు బయటికి రావాలి. ఆ మొండి పట్టుదల ఇప్పుడు బయటికి రావాలి. అమ్మ గర్భంలో నిండుగా బేబీ ఫామ్ అయిపోయింది. ఈ పక్కన బేబీ, ఈ పక్కన చూడండి బర్డ్, పక్షికి రెక్కలు వస్తున్నాయి. ఆ రెక్కలు వచ్చినప్పుడు ఎలా ఎగరాలో తెలియాలి కదా. ఎగరాలంటే మనకు చాలా ధైర్యం ఉండాలి. అప్పుడే వచ్చిన రెక్కలతో ఆ పిల్ల ఏదైతే ఉందో అది ఎగరాలంటే భయపడుతుంది. కానీ ఒక్కసారి ఆ భయాన్ని వదిలేసిందంటే అది స్వేచ్ఛగా ఆకాశమే దాని హద్దు. సో ఆ విధంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం అలా ఇరుక్కొని ఉన్నాం కదా. ఇప్పుడు ఆ ఇరుకు జీవితం నుంచి మీకు కూడా ఫ్రీడమ్ వస్తుంది. మీరు లేయండి, నిలబడండి. చూడండి, ఇక్కడ ముళ్ళ కిరీటం లాగా ఇవన్నీ క్యాండిల్స్. ఆ వెలుగుతున్న క్యాండిల్స్ ఆమె హ్యాట్ పైన పెట్టుకొని కూర్చొని ఆ వెలుగు ఆ పైనుంచి ఈ హ్యాట్ పైన ఉన్నప్పుడు వెలుగు పడుతుందా? కానీ ఆమె చూడండి ట్రై చేస్తుంది ఈ కాగితాన్ని చదవడానికి. అంటే నమ్మకం చూడండి ఎంత ఉందో. ఆ చీకట్లో కూడా ఆమె హ్యాట్ పైన క్యాండిల్స్ పెట్టుకొని ఆమె చేతిలో ఒక పేపర్ పెట్టుకొని చదువుతోంది. అంటే ఎలాంటి టఫ్ సిచ్యువేషన్స్లో అయినా కానీ మనం బయటపడగలుగుతాము. మనకు ఆ సంకల్పం అనేది ముఖ్యం. మనం మనసుని బాధ పెట్టుకొని మనకి ఇంకేం లేదు, మనకి ఇక్కడికి అయిపోయింది అనుకుంటే ఎలా? ఆ ఫైర్ ఎనర్జీ ఇక్కడ మనకు కావాలి. గాలి ఎంత తీవ్రంగా వీస్తున్నా కానీ ఈ మంట ఆరిపోతుందేమో అనుకుంటే లేదు, గాలి మంటను ఆపుతుంది, అదే గాలి మంటని వెలిగిస్తుంది. ఆక్సిజన్ లేకపోతే ఫైర్ లేదు. ఆక్సిజన్
ఈజ్ ద మెయిన్ ఎలిమెంట్ ఫర్ ఈ వెలుగు రావాలంటే, నిప్పు మండుకోవాలంటే ఆక్సిజన్ ఉంటేనే. దీన్ని ఇట్లా మూసేసి లోపల ఆక్సిజన్ అంతా అయిపోయిందంటే ఈ క్యాండిల్ ఆరిపోతుంది. అంటే గాలి మంటను ఆర్పుతుంది, అదే గాలి ఆ నిప్పు రవ్వల్ని వెలిగిస్తుంది. మీరు ఇప్పుడు ఆ గాలిని ఎలా వాడుకోవాలనుకుంటున్నారు? ఈ గాయపడిన మనసు, ఈ గాయపడిన విధానం మిమ్మల్ని ఏ విధంగా తయారు చేస్తుంది? మీరైతే వారియర్స్ లెక్కన పోరాడాల్సిందే. మీరు ఆగిపోయే దీపం కాదు, మీరు వెలిగే దీపం. మీలో ఆ నిప్పు రవ్వ ఇట్లా రాసుకొని ఆ గాలితో మళ్ళా అదొక ఫ్లేమ్ లాగా, ఫినిక్స్ లాగా మీరు మళ్ళా పైకి ఎగరాలి. యూ హ్యావ్ టు ఫైట్ బ్యాక్. మీకు అదే చెప్తున్నారు. దీనికి మనకి వస్తున్న రెమెడీ ఏంటి? మనం ఏం చేయాలి అంటే, మనం నిలబడాలి, మనం పోరాడాలి, మనం స్ట్రాంగ్ అవ్వాలి. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ స్ట్రాంగ్ చెప్పుకోండి మీకు మీరే. ఐఎమ్ ద వారియర్ హియర్, ఐఎమ్ హియర్ టు విన్, ఐఎమ్ స్ట్రాంగ్, యు ఆర్ స్ట్రాంగ్ అండ్ యు ఆర్ గోయింగ్ టు విన్. అండ్ మనకి ఇక్కడ ఫైనల్గా హర్మిట్ టవర్ కార్డ్కి బ్యూటిఫుల్ Queen of Swords. What can I tell you? Queen of Swords ఎవరంటే, మనకి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఇంటెలిజెన్స్లో కావచ్చు, అట్లా స్ట్రాంగ్ పీపుల్ ఉంటారు కదా, విత్ స్ట్రాంగ్ మైండ్ సెట్స్. వాళ్ళు దేనికైనా కానీ సై అంటే సై అన్నట్లుంటారు. మిలిటరీ ఇప్పుడు మనకి మన బార్డర్ కాపాడాలన్నా, మన దేశాన్ని కాపాడాలన్నా కానీ అక్కడ సిపాయిలు, సోల్జర్స్, లేకపోతే మిలిటరీ, ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న మనుషులు వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు ఎంత గోప్యంగా ఉంటారు? వాళ్ళు ఎంత తీవ్రతనైనా కానీ వాళ్ళు భరించగలుగుతారు. వాళ్ళు ఆ ఎక్స్ట్రీమ్ చలిలో, ఎక్స్ట్రీమ్ వేడిలో, ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారు? వాళ్ళు ఎన్ని కోట్ల ప్రజల్ని వాళ్ళు అట్లా కాపాడుతున్నారు. ఆ విధంగా మనం దేనికైనా రాటు తేలిపోవాలి. సడన్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ మన లైఫ్లో జరుగుతా అన్నా కానీ దాన్ని కూడా మనం ఫేస్ చేయగలగాలి. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వార్ ఎక్స్పెక్ట్ చేస్తామా? బార్డర్లో ఈరోజు వార్ వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్గా ఆ ఎనిమి బార్డర్లో ఇతర దేశాల వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా మన పైన దాడి చేస్తారు. దానికి మనం సంసిద్ధంగా ఉండాలి, మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ఇక్కడ ప్రిపేర్డ్నెస్ ఇంపార్టెంట్. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కానీ ఐఎమ్ ప్రిపేర్డ్. ఇక్కడ ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ప్రిపేర్డ్. నేను ఏ విధంగా సక్సెస్ని పొందగలుగుతాను, నేను ఎలాంటి టఫ్ సిచ్యువేషన్స్నైనా నేను ఫేస్ చేయగలుగుతాను. ఇది మీ యాటిట్యూడ్ అయిపోవాలి. ఇలా మిమ్మల్ని మీరు రాటు తేల్చుకోవాలన్నమాట. మనకు ఫైనల్గా నేను ఒక 3 కార్డ్స్ తీసుకుంటాను. అంటే 3 కార్డ్స్ మనకి ఏం చెప్తున్నాయో చూద్దాం. సో ఇక్కడ మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకోవడమో, లేకపోతే మిమ్మల్ని మీరు జనజీవన స్రవంతి నుంచి నేను దీనికి నాకు వీళ్ళకి సంబంధం లేదు అనుకొని మిమ్మల్ని మీరు ఒంటరి చేసేసుకోవడం కాదు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒంటరి చేసుకొని కూడా ఆ సాలిట్యూడ్లో, ఆ ఐసోలేషన్లో మీకు మీరు ఆ స్పేస్ ఇచ్చుకుంటున్నప్పుడు మిమ్మల్ని మీరు ఎట్లా ట్యూన్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఎలా సంసిద్ధం చేసుకుంటున్నారు, క్వీన్ ఆఫ్ సోర్డ్స్ లాగా అలా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. ప్రిపేర్డ్నెస్ ఇక్కడ ఇంపార్టెంట్. దేనికైనా కానీ రెడీగా ఉండడం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి అని అది అర్థమవుతుంది కదా. ఇలాంటి సిచ్యువేషన్స్ ఇక మీదట జరిగితే నేను సవాల్గా నిలబడగలుగుతాను, నేను ఓటమిని అంగీకరించాను. ఏ విషయంలో అయినా కానీ ఫినాన్షియల్గా ఇప్పుడు మనకి డబ్బులు పోతున్నాయి, 10 రూపాయలు సంపాదిస్తున్నాము, ₹1 తీసి పక్కన వేసి పెట్టుకుందాం. టఫ్ డేస్కి పనికొస్తుంది. ఎవరికి ఇవ్వద్దండి, అది మన కోసం, మనకి అవసరమైన రోజు కోసం మనం దాన్ని పక్కన పెట్టేసుకున్నాం. రిలేషన్షిప్లో ఉన్నారు, లేకపోతే నమ్మకం ఎక్కడి వరకు ఉంచుకోవాలి? వీళ్ళతో మన జీవితం మొదలవ్వలేదు, వీళ్ళతో మన జీవితం అంతమైపోదు. సో మనం ఏ విధంగా ఉండాలి? ఎవరితో అయినా కానీ తామరాకు పైన నీటి పొట్టులాగా ఉంటే ఎవరికైనా కానీ అదే సేఫ్ ప్లేస్, అదే సేఫ్టీని ఇస్తుంది. జాబ్లో అయినా కానీ మీ స్కిల్ని మీరు డెవలప్ చేసుకొని మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో పక్కన వాళ్ళకి మీ పైన ఎక్స్పెక్టేషన్స్, అది అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ కాదు, దట్ వీళ్ళు ఉంటే ఏదైనా చేయగలుగుతారు అన్న నమ్మకం మీరు క్రియేట్ చేసుకుంటే
మిమ్మల్ని ఈ జాబ్ కాకపోతే ఇంకొక జాబ్, వాళ్ళ అక్కడ మనకి టఫ్ సిచ్యువేషన్ వస్తుందేమో అనుకున్నప్పుడు మనం ఇంకొక కంపెనీకి షిఫ్ట్ అయిపోవచ్చు. మనలో టాలెంట్ ఉంటే మనం ఎక్కడైనా బతకగలుగుతాము, ఏ విధంగా అయినా బతకగలుగుతాము. అలా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇన్అడిక్వేట్ ప్లానింగ్ కావచ్చు. సో ప్లానింగ్ అనేది ఎట్లుండాలంటే మనకి మంచి రోజులైనా చెడు రోజులైనా కానీ మన సర్వైవల్కి ప్రాబ్లం కాకుండా ఉండాలి. సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఎంతూజియాజంని డెవలప్ చేసుకోండి. మీ లైఫ్ పర్పస్ ఏంటో తెలుసుకోండి. ఒక పర్పస్ పెట్టుకోండి, ఒక డెఫినెట్ పర్పస్ పెట్టుకోండి. లైఫ్లో కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకోండి. లైక్ అంటే నేను ఎవరికి అప్పు ఇవ్వను, నా దగ్గర ఉన్న డబ్బుల్లోంచి నేను ఇంత మట్టుకే వాడుకుంటాను, దీన్నైతే మటు ఖచ్చితంగా సేవింగ్స్లోకి వేసుకుంటాను. మనుషులతో తామరాకు పైన నీటి బొట్టులాగా బిందువులాగా ఎక్కడి వరకు అక్కడి వరకే ఉంటాను. గాసిప్స్లో నేను ఇన్వాల్వ్ అవ్వను. ఎవరితో ఎవరికి ఎలాంటి అఫైర్స్ ఉన్నా నాకు అనవసరము. నాతో ఎవరు ఎలా ఉన్నారు పైనే నేను డిపెండ్ అవుతాను. సో నాతో మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను, నాతో లేకపోతే నేను లేకుండా ఉంటాను. ఫినాన్షియల్ మేనేజ్మెంట్ తెలుసుకోండి. మాట్లాడేది క్లియర్గా మాట్లాడండి. ఎక్కడి వరకు మాట్లాడాలో అక్కడి వరకే మాట్లాడండి. దేంట్లో టూ మచ్గా ఇన్వాల్వ్ అవ్వకండి. జాబ్లో అంటే మీ అంబిషన్ ఏంటి? సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ప్రొక్రాస్టినేట్ చేయొద్దు. ఈరోజు చేస్తాను, లేదు రేపు చేస్తాను, లేకపోతే ఎల్లుండి చేస్తాను. పోస్ట్పోన్ చేయకండి. ఎప్పుడు ఏది ఎట్లా జరగాలో అలా జరిగిపోయాలి. కొన్ని అన్ని రోజులు మనం చాలా ప్రొడక్టివ్గా చేయలేకపోవచ్చు, కానీ ఆ ప్రొడక్టివ్గా చేయలేని రోజు నా బాడీకి నేను రెస్ట్ ఇస్తున్నా, నా మైండ్కి నేను రెస్ట్ ఇస్తున్నా, నా కోసం నేను కొంచెం స్పేస్ని క్రియేట్ చేసుకుంటున్నా. మంచి హ్యాబిట్స్ని క్రియేట్ చేసుకోవడం. సో ఇక్కడ ఎవరితో అయితే మనకి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళతో క్లారిఫై చేసేసుకోవడం. సో ఇలాంటివి మీరైతే యూ హ్యావ్ టు టేక్ దో స్టెప్స్. చూద్దాం, మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం. ఒక 3 కార్డ్స్ వచ్చినాయా? ఇక్కడ మళ్ళీ మనకు టాప్ ఆఫ్ ద డెక్లో మూన్ కార్డ్ వచ్చింది. సో మూన్ మెడిటేషన్స్ మస్ట్. ఈ మూన్ మెడిటేషన్స్ మస్ట్. బ్యూటిఫుల్. 10 of Pentacles, Knight of Cups, Queen of Pentacles. ఇక్కడ 10 of Pentacles స్పీక్స్ అబౌట్ యువర్ కెరియర్, యువర్ బిజినెస్, ట్రేడ్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఏదన్నా కావచ్చు. 10 of Pentacles మనకి ఏం చెప్తుందంటే సమృద్ధిగా మీకు అవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి, ట్రీ ఆఫ్ లైఫ్లో మొత్తం అంతా ధనం, మీకు పూర్వీకుల ఆస్తి రావడం కావచ్చు, లేకపోతే ఎక్కడి నుంచైనా అన్ఎక్స్పెక్టెడ్గా వెల్త్ రావచ్చు. ఇంతకుముందు ఇన్వెస్ట్ చేసేసి ఇది రాదు, బ్లాక్ అయిపోయింది, ఇదేం మనకి వచ్చేది కాదు అనుకున్న దగ్గర నుంచి అన్ఎక్స్పెక్టెడ్ వేలో మనీ రావడం, ఫ్యామిలీ మొత్తం స్ట్రాంగ్ అవ్వడం. సో హ్యాపీ ఫ్యామిలీ, రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది, కెరియర్ బెటర్ అవుతుంది, జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి, వెల్త్, ఫినాన్షియల్గా మీరు చాలా స్టేబుల్ అవ్వబోతున్నారు. ఇదంతా జరగాలి అంటే ఫస్ట్ మనం దీన్ని క్లియర్ చేసేసుకోవాలి. నైట్ ఆఫ్ కప్స్, న్యూ రొమాంటిక్ రిలేషన్షిప్స్ అనేటివి వస్తున్నాయి. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు మీ లైఫ్లోకి వస్తున్నారు, మీకు ఆ ప్రేమను తీసుకొని వస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ కప్స్ అంటే మనకి లవ్, ఎమోషన్స్, రిలేషన్షిప్స్, టుగెదర్నెస్, అఫెక్షన్ ఇవన్నీ చెప్తుందన్నమాట. అవన్నీ వస్తున్నాయి లైఫ్లోకి. అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ మనకి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మనకి ఏం చెప్తుంది అంటే ఫినాన్షియల్గా చాలా స్ట్రాంగ్ అవుతున్నారు అండ్ మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్ అవుతున్నారు. అట్ ది సేమ్ టైం ఎవరన్నా తల్లి కావాలనుకుంటే, ఎందుకంటే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఈజ్ ది కార్డ్ ఫర్ మదర్. ఎంప్రెస్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మనకి మదర్హుడ్ గురించి చెప్తుంది. సో ఎవరన్నా మదర్ అవ్వాలనుకుంటే మీరు మదర్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ గుడ్ లక్, మనకి ఇక్కడ ర్యాబిట్ కనిపిస్తుంది, అది కూడా వైట్ ర్యాబిట్ కనిపిస్తుంది. సో ఆ గుడ్ లక్ని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు. మోడ్బారిపోయిన చెట్ల నుంచి చిగురు వస్తుంది. సో చిగురు వస్తుంది. ఆశ లేకపోతే మనం దేన్ని సాధించుకోలేం. ఆశ అనేది మనిషిని ముందరికి నడుపుతుంది. ఈ రోజు కన్నా రేపు బెటర్ ఉంటుంది, రేపన్నా ఎల్లుండి బెటర్ ఉంటుంది. సో లైఫ్ బెటర్ అవుతుంది. బెటర్ మనమే చేసుకుంటున్నాం, మనం ప్రయత్నిస్తున్నాం.
ప్రయత్నం ఒకసారి తప్పచ్చు, రెండోసారి తప్పచ్చు, కానీ తప్పిన ప్రతిసారి మనం ఏం చేస్తే ప్రయత్నంలో మనం విఫలమవుతున్నాం అనేది మనకు అర్థమవుతున్నప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకుంటూ మనం ముందరికి వెళ్తే ఖచ్చితంగా మనం సక్సెస్ పొందగలుగుతాం. బ్యూటిఫుల్. ఇప్పుడు నేను ఏంజల్ ఆన్సర్స్ నుంచి అండ్ ఇక్కడ నేను మూన్ కార్డ్ డబుల్ కన్ఫర్మేషన్ కాబట్టి నేను ఇక్కడ పెడతాను మూన్ కార్డ్ కూడా. సో మూన్ మెడిటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సూపర్ ఫుల్ మూన్ తెస్తున్నా, సూపర్ పవర్స్ అని చెప్పి నేను ఛానల్లో ఒక వీడియో ఉంది, మీరు ఇదే థంబ్నెయిల్తో మీరు సర్చ్ చేశారంటే మీకు వస్తుంది, సూపర్ ఫుల్ మూన్ తెస్తున్న సూపర్ పవర్స్ అని చెప్పి. ప్లీజ్ మీరు ఒక్కసారి ఆ వీడియోని చూడండి. ఆ విధంగా మీరు చేసినారంటే ప్రతి నెల మనకు ఒక పౌర్ణమి వస్తుంది. ఆ పౌర్ణమి రోజు ప్రతి నెల మనం ఒకటి మనలో ఉన్న లోపాలను క్లియర్ చేసేసుకున్నా కానీ మనం చాలా బెటర్ స్టేట్లోకి వెళ్ళగలుగుతాం. ఇక్కడ ఏంజల్ ఆన్సర్స్ మనకి ఏం చెప్తున్నారంటే వెయిట్, ఆగండి. సో ఇక్కడ మనకి హ్యాండ్ మ్యాన్తో ఇది రిలేట్ అవుతుంది. యు ఆర్ రెడీ, వెయిట్ టిల్ యు ఆర్ రెడీ అనన్నా తీసుకోవచ్చు. ఆగండి, ఫుల్గా మిమ్మల్ని మీరు సంసిద్ధం చేసుకోండి. లేదు ఇక్కడ మీరు ఆగింది ఎందుకు అంటే మీరు ఆ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ఎప్పుడైతే రెడీ అవుతారో అప్పుడు మీరు ముందరికి వెళ్ళొచ్చు కాబట్టి. సో వెయిట్, యు ఆర్ రెడీ ఫర్ వాట్? రిమైన్ పాజిటివ్గా అంటూ ఉండండి. ఇఫ్ యూ బిలీవ్, ఏదైనా కానీ మీరు నమ్మితేనే, పాజిటివ్గా అండి. మీరు నమ్మితే యు ఆర్ రెడీ. ఆ వెయిటింగ్ పీరియడ్ అయిపోతుంది. లేదు ఇప్పుడు మనం వెయిటింగ్ పీరియడ్లో ఉంటే యూ నీడ్ టు రిమైన్ పాజిటివ్. వెన్ యూ స్టార్ట్ బిలీవింగ్ యువర్ సెల్ఫ్ దెన్ యు ఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్. అప్పుడు మీరు ముందుకి వెళ్ళొచ్చు. టాప్ ఆఫ్ ద డెక్లో వీ హ్యావ్ ట్రస్ట్. ఏదన్నా కానీ మీ నమ్మకం పైనే ఆధారపడుతుంది అని చెప్తున్నారనమాట. హెల్పింగ్ పీపుల్ అనేవాళ్ళు మీకు ఉన్నారు. సో హెల్పింగ్ హ్యాండ్స్ అనేటివి మీకు వస్తున్నాయి. అండ్ ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్లో విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్, కొన్ని నెలల్లో ఇది జరగబోతోంది. కాబట్టి మీరైతే ఈ టఫ్ టైమ్స్ వెళ్ళిపోతున్నాయి. ఎప్పుడైతే మనల్ని మనం ప్రిపేర్ చేసుకుంటామో, ఇప్పుడు ఆగినట్లు ఉన్నా కానీ వెయిట్, రైట్ మూమెంట్ కోసం మీరు ఆగండి. ఎప్పుడైతే ఆ రైట్ మూమెంట్ వస్తుందో ప్రిపేర్ యువర్ సెల్ఫ్, యు ఆర్ రెడీ. మీరు రెడీ అయిపోతారు. మీకు నేచర్ మీకు సంకేతాలు ఇస్తుంది. మీకే లోపల నుంచి అనిపిస్తుంటుంది, ఎస్ నవ్ ఐఎమ్ రెడీ, నేనేమైనా చేయగలుగుతాను, ఐ విల్ స్టార్ట్ డూయింగ్ దిస్ అని లోపల నుంచి మీకే అనిపిస్తుంది. అప్పటి వరకు యూ హ్యావ్ టు రిమైన్ పాజిటివ్ అండ్ మిమ్మల్ని మీరు నమ్మాలి. మీ పైన మీకే హోప్ లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎలా వస్తుంది హోప్? సో మనల్ని మనమే ఫస్ట్ నమ్మాలి. నేను చేయగలుగుతాను, నేను చేస్తాను, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ ప్రిపేర్డ్. సో చెప్పుకోండి, పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకోండి. హెల్ప్ఫుల్ పీపుల్ వస్తున్నారు. ఇక 10 of Pentacles వచ్చినప్పుడే ఫ్యామిలీ బాండ్ స్ట్రాంగ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ యూఆర్ గెటింగ్, మీకు ఏదైతే సహాయం అవసరం అవుతుందో ఆ సహాయానికి కావాల్సిన మనుషుల్ని పంపిస్తోంది యూనివర్స్. సో నమ్మండి. విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఇలాంటి మార్పులు మనం చూడొచ్చు. ఎప్పుడైతే మీరు కంప్లీట్గా వెన్ యు ఆర్ రెడీ యూ కెన్ సీ ఆల్ దీస్ చేంజెస్. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.